అత్తమ్మ చేసిన కొబ్బరికాయ పెరుగు పచ్చడి చూసారుగా ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయిందో. ఇంతేనండి, ఇది మాత్రం పెరుగు పచ్చడి. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది, అలాగే చాలా రుచిగా కూడా ఉంటుందండి. ఇదిగోండి, వాటికి కావాల్సింది ఒక అర కొబ్బరికాయ చెక్క ఇలా సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోండి. కొత్తిమీర ఆ మాత్రం కొత్తిమీర, ఒక 8 పచ్చిమిరపకాయలు తీసుకోండి. అలానే పసుపు చిటికెడు, మరియు ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ చూసారు కదండి, ఈ మాత్రం ఉండాలి. ఇంగువ ఈ మాత్రం వేస్తేనే మంచి సువాసన వస్తూ ఉంటుంది. పచ్చడికి అసలైన టేస్ట్ ఇంగువేనండి. ఇంగువ మరియు ఎండు మిరపకాయలు, ఒక 4 ఎండు మిరపకాయలు తీసుకోండి. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. అందులో కొబ్బరికాయ ముక్కలు, పచ్చిమిరపకాయల, కొత్తిమీర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి ఫస్ట్. ఓకేనా? చూసారు కదండి ఎంత చక్కగా బ్యూటిఫుల్. చూసారు కదండి కలిపేస్తే ఎంత చక్కగా మంచిగా పేస్ట్గా అయిందో పెరుగులో. ఇది మొత్తం ఎంత చక్కగా వెళ్ళిపోతుందో. అందులోనే మనం ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవాలండి. మనం ఇందులో వేసేసుకోవాలి. నమస్కారం అండి. ఇవాళ మనం చేయబోతున్నాం ఏంటో చెప్పనా? చూసారుగా కొబ్బరికాయలు. మనం ఇదివరకు వీడియోలో ఏం చేసుకున్నాం, కొబ్బరికాయ పచ్చడి, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఏమన్నా మీకు చేసి చూపించాం కదా. ఇప్పుడు మనం చేయబోతున్నది కొబ్బరికాయ పెరుగు పచ్చడి. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది, అలాగే చాలా రుచిగా కూడా ఉంటుందండి. ఇదిగోండి, వాటికి కావాల్సింది ఒక అర కొబ్బరికాయ చెక్క ఇలా సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోండి. శుభ్రంగా వాష్ చేసేసుకుని సన్నగా ముక్కలు తరుగుకోండి. ఉప్పు తగినంత, ఓ 1/2 కేజీ పెరుగు చూసారుగా, 1/2 కేజీ పెరుగు ఉండాలండి. కొత్తిమీర ఆ మాత్రం కొత్తిమీర, ఒక 8 పచ్చిమిరపకాయలు తీసుకోండి. అలానే పసుపు చిటికెడు, మరియు ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ చూసారు కదండి, ఈ మాత్రం ఉండాలి. ఇంగువ ఈ మాత్రం వేస్తేనే మంచి సువాసన వస్తూ ఉంటుంది. పచ్చడికి అసలైన టేస్ట్ ఇంగువేనండి. ఇంగువ మరియు ఎండు మిరపకాయలు, ఒక 4 ఎండు మిరపకాయలు తీసుకోండి. చూసారు కదండి. ఇప్పుడు ఈ పచ్చడిని మనం ఎలా చేయాలో చూద్దాం. నడవండి. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. అందులో కొబ్బరికాయ ముక్కలు, పచ్చిమిరపకాయల, కొత్తిమీర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి ఫస్ట్. ఓకేనా? చూసారు కదండి ఎంత చక్కగా బ్యూటిఫుల్గా నలిగిందో. ఇలా పచ్చిమిరపకాయ, కొత్తిమీర వేసేసరికి చూసారు కదండి, కలిపేస్తే ఎంత చక్కగా మంచిగా పేస్ట్గా అయిందో పెరుగులో. ఇది ముందుగా మనం బాణీలో 2 చెంచాలు నూనె తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మనం ఇందాక చూపించాను కదండి, ఆ పోపు వేసి చక్కగా వేయించి. సరే ఎంత చక్కగా వేగిపోతుందో అందులోనే మనం ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవాలండి. అంతేనండి, మన పోపు చక్కగా వేగిపోయింది. కొంచెం ఇంగు పక్కన పెట్టుకోండి, అది చికెట్ కొట్టుకొని కలుపుకోండి. తర్వాత మనం ఇందులో వేసేసుకోండి. చూసారుగా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఈ పోపు పెట్టేసుకున్న మన పచ్చడి చక్కగా రెడీ అయిపోయింది అనమాట. ఇంతేనండి కొబ్బరికాయ పెరుగు పచ్చడి. చూసారు కదండి మా అత్తమ్మ చేసిన కొబ్బరికాయ పెరుగు పచ్చడి. చూసారుగా ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయిందో. ఇంతేనండి, ఇది మాత్రం అన్నంలో వేసుకుని తింటే నిజంగా చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.